ఈ ప్రాజెక్ట్ కొద్దిగా చూడడానికి చాలా సింపుల్గా అనిపిస్తుంది, కానీ చాలా మంచి ప్రాజెక్ట్ ఇది. ఇక్కడ ఇట్లా మనకు ఒక అరే ఆఫ్ రివ్యూస్ ఉంటాయి. ఆ రివ్యూస్ని మనం ఈ రకంగా డిస్ప్లే చేయాలి. ఫస్ట్ ఆ ఇమేజ్ని మనం డిస్ప్లే చేసుకోవడం, తర్వాత నేమ్, తర్వాత రేటింగ్, తర్వాత మనకున్న రివ్యూ డిస్ప్లే చేయడం వరకు ప్రాబ్లం లేదు. దట్ ఈజ్ ఎలాగైనా చేసేస్తాం. కానీ దీంతో పాటు సపోజ్ మనకి రేటింగ్ కనుక 4.4 వచ్చింది అనుకోండి, అప్పుడు మంచిగా ఒక స్మైలీ పెట్టడం. 5/5 వచ్చింది అనుకోండి, విత్ లవ్ దానికి ఒక వేరే రకమైన స్మైలీ పెట్టడం. దీన్నే యాక్చువల్గా కండిషనల్ రెండరింగ్ అంటారు. అంటే మన రేంజ్కి తగ్గట్టు, అక్కడ ఏ రేటింగ్ ఇస్తే ఆ రేటింగ్ తగ్గట్టుగా ఒక స్మైలీ పెట్టడం. అట్లాగే రేటింగ్కి తగ్గట్టుగా మన స్టార్స్ని డిస్ప్లే చేయడం. ఇక్కడ చూస్తే 4.4 అంటే ఇక్కడ కరెక్ట్గా 4.4 వరకే వచ్చి ఆగింది. 3.8 అంటే ఈ 4th స్టార్లో కూడా ఈ పార్ట్ వరకే ఆగింది. 2.5 అంటే కరెక్ట్గా 2 స్టార్స్ 0.5, అట్లాగే 4 స్టార్స్, అట్లాగే 3.5. సో మీరు ఇక్కడ 4.8 అంటే రేటింగ్ చూడండి. ఈ రకంగా మనము మనకు కరెక్ట్గా పెట్టుకోవడానికి కండిషనల్ రెండరింగ్ అనేది చాలా చాలా అవసరం అనమాట. చాలా మంది పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేసేటప్పుడు కండిషనల్ రెండరింగ్ సరిగ్గా చేయలేక చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. మీరు మాత్రం అలాంటి ఇబ్బంది పడకండి. ఈ ప్రాజెక్ట్ని ఫాలో అయ్యి కండిషనల్ రెండరింగ్ మీద మంచి గ్రిప్ తెచ్చుకోండి. మన దగ్గర అయితే డేటా ఇట్లా ఉంది, రివ్యూస్ ఉన్నాయి. రివ్యూస్లో అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఆబ్జెక్ట్లో ఫుల్ నేమ్, ఇమేజ్, రేటింగ్ అండ్ రివ్యూ ఉంది. సో ఇక్కడ ఇమేజ్ని లెఫ్ట్ సైడ్ ఇట్లా ప్రింట్ చేసి రైట్ సైడ్ ఫుల్ నేమ్, తర్వాత రేటింగ్, తర్వాత రివ్యూ ఏది ఇచ్చారో అది ప్రింట్ చేద్దామని నా థాట్. సో దీనికోసం నేను ఏం చేయబోతున్నానంటే ఒక యూఎల్ తీసుకున్నాను. యూఎల్లో రివ్యూస్ని మ్యాప్ చేస్తున్నాను. మ్యాప్ చేస్తూ ఒక్కొక్క లిస్ట్ ఐటెంలో 2 అంటే ఒక్కొక్క రివ్యూని ఒక్కొక్క లిస్ట్ ఐటెంలో పెట్టుకున్నాను. దాంట్లో 2 డివిజన్స్. ఒక డివిజన్ ఏమో ఓన్లీ ఇమేజ్ని డిస్ప్లే చేయడానికి, దాంట్లో ఇమేజ్ ఎస్ఆర్సి ఇస్ ఈక్వల్ టు అని చెప్పేసి రివ్యూ డాట్ ఐ థింక్ ఇమేజ్ అని ఉంటుందేమో అనుకుంటున్నాను. ఒకసారి చూద్దాం. రేటింగ్స్ డాట్ జేఎస్లో ఇమేజ్ అని ఉంది. సో వీ షుడ్ యూజ్ ఇమేజ్, నాట్ ఐఎంజీ. ఇమేజ్ అని అంటే అట్లాగే దీనికి విడ్త్ ఇచ్చేద్దాం ముందే. సో విడ్త్ ఈజ్ ఈక్వల్ టు 200 px అని ముందే చెప్పేస్తే దీన్ని రన్ చేస్తే మనకి ఇట్లా లెఫ్ట్ సైడ్ ఒక ఇమేజ్ అయితే వస్తుంది. సో ఇక్కడ వేరియబుల్ హైట్ ఉన్నాయి కాబట్టి మనం ఒక పని చేద్దాం. హైట్ని కూడా హైట్ ఈజ్ ఈక్వల్ టు 200 px ఇచ్చేస్తే అది 200 px ఇస్ ఓకే, ఇంకా పెద్దది అయిపోతుంది. 100 పిక్సెల్స్ సరిపోతుంది. 100 పిక్సెల్స్ ఇమేజెస్. సో ఇప్పుడు ఆ ఇమేజ్ పక్కన మనకు ఇంకొక డివిజన్ ఉంది. ఆ డివిజన్లో ఒక H3లో ఆ పేరు పెట్టుకుందాం. దెన్ రివ్యూ ఆర్ నేమ్ డాట్ ఫుల్ నేమ్ అనేది ఉంటుంది. ఇక్కడ చూడండి, రివ్యూ డాట్ ఫుల్ నేమ్. ఆ ఫుల్ నేమ్ని మనం ఇక్కడ ఇద్దాం. సో దట్ ఇట్ విల్ లుక్ లైక్ దిస్. రివ్యూ కాదు ఫుల్ నేమ్, రివ్యూ అనగానే అట్లా వచ్చింది. సో ఇక్కడ థింక్ దీస్ షుడ్ బి సఫిషియంట్. ఓకే, పైకి కనపడుతుంది, సరిపోతుంది. జాన్ స్మిత్. తర్వాత రేటింగ్ ఇద్దాం. రేటింగ్ వచ్చేసరికి 4.7. ఇంకా 5 స్టార్స్ని నేను ఇంకా ప్రింట్ చేయదలుచుకోలేదు అప్పుడే. దాని సంగతి చెప్తాను. దాని వెనకాల చాలా మ్యాటర్ ఉంది. ఐ విల్ షో యూ హౌ కాంప్లెక్స్ ఈజ్ దట్. సో ఇక్కడైతే ఒక చిన్న H5లో రేటింగ్ ఈజ్ ఎంత ఉంటే అంత, దట్ ఈస్ రివ్యూ డాట్ రేటింగ్ ఇచ్చేసి /5 అని ఇస్తే అవుట్ ఆఫ్ 5 ఎంత వచ్చింది అనేది అక్కడ కనపడుతుంది. రేటింగ్ ఈజ్ 4.5/5 ఇట్లా వచ్చింది రేటింగ్. తర్వాత ఇంకా యాజ్ యూజువల్ డెస్క్రిప్షన్కి వచ్చేసరికి రివ్యూ డాట్ డెస్క్రిప్షన్, ఐ థింక్ సో, డెస్క్రిప్షన్ రివ్యూ అనేది సారీ. సో రివ్యూ అనే ఐడియాతో పేరుతో ఉంది కాబట్టి రివ్యూ. సో మొత్తానికైతే నా దగ్గర రేటింగ్స్ ఇవన్నీ ఉన్నాయి. కానీ నా థాట్ ప్రాసెస్ ఏంటంటే 5/5 వస్తే హ్యాపీ ఐకాన్ డిస్ప్లే చేయాలని. దట్ ఈస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కండిషనల్ రెండరింగ్ కదా. సో ఐకాన్స్, మన ఎమోజీస్ ఉంటాయి కదా, ఎమోజీస్ని ప్రింట్ చేద్దాము అని చెప్పేసి ఇక్కడ నా థాట్. సో నాకు ఇలాంటి ఎమోజీస్ కావాలి. అన్నిటికీ అన్ని ఎమోజీస్ ఒకటే దానికే కాకపోతే కానీ ముందు నాకైతే ఇలాంటి ఎమోజీస్ కావాలని చెప్తున్నాను. పాయింట్ నెంబర్ 1. ఇలాంటి ఎమోజీస్ కావాలి అని అంటే మీరు UTF-8 ఎమోజీస్ మీకు కావాలంటే ఇక్కడ W3 స్కూల్స్లో ఉన్నాయి, లేదంటే మీరు బయట వెతకండి, దొరుకుతాయి. ఈ ఎమోజీస్ ఏంటంటే మనం చక్కగా ఇలాంటి #, వాడుకున్నాము అని అంటే, ఆ కాన్స్టెంట్స్ వాడుకున్నాము అంటే మనకు వచ్చేస్తుంది. వాటిని నేను ఈ రకంగా పెట్టాను, విత్ స్టైల్ ఇచ్చాను కాబట్టి మనకి ఈ సైజులో వస్తుంది ఒక్కొక్కటి. ఓకే, ఇప్పుడు నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఏ ఎమోజీని ఎప్పుడు చూపించాలి. సపోజ్ ఇప్పుడు 4 ఆర్ గ్రేటర్ దాన్ 4 ఆర్ ఈక్వల్ టు 4 ఉన్నప్పుడు మనము హ్యాపీ ఎమోజీ అంటే విత్ లవ్ సింబల్ తోటి ఎమోజీ ఇవ్వడం. లేదు అని అనుకుంటే
సారీ 5/5 ఇస్తే విత్ లవ్, లేదా 4 కంటే ఎక్కువ ఇస్తే హ్యాపీ ఇమేజ్, లేదు 3 ఆర్ 3+ అని ఇస్తే ఈ టైప్ ఆఫ్ ఇమేజ్, 2 ఆర్ 2+ అని ఇస్తే ఇలాగా, ఇంకా 1 ఆర్ 1+ అని ఇస్తే ఇంతే కదా, దీన్ని ఇంతకు మించి మనం చేయగలిగింది ఏం లేదు కదా అన్నట్టు. సో అదే కండిషనల్ రెండరింగ్ అంటే, ఏ ఎమోజీని ఎప్పుడు డిస్ప్లే చేయాలనేది ఎట్లా చెప్తాం మనం. సో ఇక్కడ దానికి తగ్గట్టుగా మనము రాసుకోవాల్సి ఉంటుంది. నేను ఒకసారి సింప్లిఫైడ్ అప్రోచ్ చెప్తాను, అది చెప్పిన తర్వాత ఇంకా టెక్నికల్గా బాగా కరెక్ట్గా చేయడానికి ఎట్లా అనేది అది కూడా చెప్తాను. సో ఇక్కడ ఏంటి అని అంటే, రివ్యూ డాట్ రేటింగ్ ఈజ్ ఈక్వల్ టు 5 అయితే ఐ వాంట్ టు డిస్ప్లే దిస్ పర్టికులర్ పార్ట్ అన్నమాట. రైట్, అదే ఇప్పుడు నేను ఇక్కడ రాసుకుంటున్నాను. నెక్స్ట్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 అయితే, అండ్ లెస్ దాన్ 5 అయితే, 5 అయినప్పుడు కాకుండా గ్రేడ్. ఓకే, సో సో రివ్యూ డాట్ రేటింగ్ ఈజ్ లెస్ దాన్ 5 అయినప్పుడు, అంటే ఈ రెండు కండిషన్స్ మీట్ అయినప్పుడు మనకి ఈ పర్టిక్యులర్ ఎమోజీ కావాల్సి ఉంటుంది అనమాట. రైట్, యా. అండ్ ఇంకా మిగతాది అంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 అండ్ లెస్ దాన్ 4 అయినప్పుడు మనము ఈ ఎమోజీని తీసుకుందాం. అలాగే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 ఆర్ లెస్ దాన్ 3 అయినప్పుడు ఈ ఎమోజీని తీసుకుందాం. అండ్ లాస్ట్గా ఏంటంటే లెస్ దాన్ 2 అయితే ఇంకా చాలు కదా, లెస్ దాన్ 2 అయితే ఇంకా మనకు ఒకటే ఎమోజీ ఇది. సో ఇప్పుడు మనము రివ్యూ, సో ఇప్పుడు చూస్తే మనకి ఎమోజీ వచ్చింది, దాంతోపాటు ఇది కూడా వచ్చింది. పి ఒక్కటేనా, ఐతో కూడా సరిపోతుందా? ఐ అనేసరికి ఇలా వస్తుందా? నథింగ్. యాక్చువల్గా నా ఉద్దేశం ఏంటంటే అక్కడ ఈ రెండు సేమ్ లైన్లో తెచ్చుకుంటే బెటర్ కదా అని అనుకున్నాను. ఓకే, చెప్తాను. H5లోనే ఉంచేస్తే అచ్చా, ఓకే. దీని రేట్ సేమ్ ఒకటే లైన్లో రావడానికి నేను కొద్దిగా తాపత్రయపడ్డాను, వచ్చేసింది అదంతా కూడాను. దట్స్ వెల్ అండ్ గుడ్. తర్వాత నేను ఇంకొకటి ఏం చేయబోతున్నానంటే, ఇక్కడ ఒక దీన్ని బీలో పెట్టేసుకుంటే మనకి రేటింగ్ వస్తుంది. రేటింగ్ వచ్చిన తర్వాత రెండు పక్క పక్కన వస్తున్నాయి. ఇంకొకటి ఇక్కడ స్టైల్, ఓకే క్లాస్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు deflex or align items center. సో మీకు స్పేస్ కనపడుతుంది. ఐ హోప్ యు ఆర్ క్లియర్ అబౌట్ దిస్. అండ్ ఇక్కడ కూడా వీటన్నిటి పారాగ్రాఫ్స్లో కాకుండా బీ ట్యాగ్లో పెట్టుకుంటే మనకి అది బాగా కనపడుతుంది, అంటే సపరేట్గా కాకుండా. సో రేటింగ్ ఏమి ఇచ్చామో, ఎంత రేటింగ్ వచ్చింది, దాని తర్వాత కింద ప్రోడక్ట్ సైజ్ ఎంత ఉంది, దట్స్ ఫైన్. సో ఇక్కడ ఇమేజ్ హైట్ ఒక 150 వేసుకోండి, సో దట్ మీకు క్లీన్గా కనపడుతూ ఉంటుంది అదంతా కూడా. ఆల్ రైట్. ఇక్కడ E3 తర్వాత ఈ డివిజన్కి కూడా క్లాస్ నేమ్ ఈజ్ E3. యా, సో ఎవరి రేటింగ్ ఏంటి, వాళ్ళు ఏమేమి రేటింగ్ ఇచ్చారు, ఎంత రేటింగ్ ఇచ్చారు, విత్ వాళ్ళ ఎమోజీతో సహా ఐ కుడ్ ఏబుల్ టు షో. ఓకే, రైట్. సో ఇప్పుడు నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, ఇక్కడ మనం ఈ రకంగా రాయడం అవసరమా, లేక దాన్ని ఇంకా ఏదైనా బెటర్గా చేయొచ్చా అనేది ఆలోచించాను. బట్ మనకు ఒక ఫిక్స్డ్ వాల్యూస్ ఉంటే
అది వేరు. అంటే నేను స్విచ్ కేసెస్ని రీప్లేస్ చేద్దాం అనుకున్నాను మంకీ ప్యాచింగ్ యూజ్ చేసి, బట్ అక్కడ స్విచ్ కేసింగ్ వాడడానికి కూడా లేదు. ఎందుకంటే 3 నుంచి 4 మధ్యలో ఎంత ఉన్నా సరే మనం ఇట్లా తీసుకురావాలి కాబట్టి దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ ఫైన్. నేను రీఫ్యాక్టరింగ్ చెప్పినప్పుడు మీకు బాగా చెప్తాను ఇంకా చెప్పాలంటే. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇది కరెక్టే, ఇలా రాసేసుకోవడం బెటర్. ఇంతకు మించి మనం ఏమి హడావిడి చేయాల్సిన పని లేదు, మన కాంపోనెంట్ పర్ఫెక్ట్గా సరిపోయింది, రైట్. అదే రకంగా నేను ఇక్కడ కొంచెం అడ్వాంటేజ్ తీసుకుంటున్నాను మీకు. ఇంకా కండిషనల్ రెండరింగ్ అని కాకుండా కండిషనల్ స్టైలింగ్లో ఇంకొంచెం డీప్గా కూడా మనం వెళ్ళొచ్చు అనమాట. మీకు స్టైలింగ్ గురించి నేను ఒకసారి బ్యాక్గ్రౌండ్ క్లిప్ అని ఒక ప్రాపర్టీ చెప్పాను. ఆ బ్యాక్గ్రౌండ్ క్లిప్ అని మీరు యూట్యూబ్లో చూసిన మన వీడియోస్లో కనపడుతుంది, లేదా ఇన్స్టాలో కూడా పెట్టాను స్టైలింగ్ గురించి. దాన్ని యూజ్ చేసి ఎంత రేటింగ్ ఉంటే అన్ని స్టార్స్ అక్కడ ఇద్దాము అనేది నా పాయింట్ అనమాట. కింద ఎన్ని స్టార్స్ అయితే అన్ని స్టార్స్ ఇక్కడ డిస్ప్లే చేద్దాం అనేది నా థాట్ ప్రాసెస్ అనమాట. అది ఎట్లా చేస్తానో కూడా చూపిస్తాను. ఇప్పుడు ఈ రేటింగ్ డిస్ప్లే చేయడానికి, స్టార్స్ని డిస్ప్లే చేయడానికి యాక్చువల్ అప్లికేషన్ కంటే ముందు నేను వేరే రకంగా ఎట్లా చేసి చూసుకున్నానో చెప్తాను. ముందు మన బూట్ స్ట్రాప్ స్టార్స్ని నేను డిస్ప్లే చేశాను ఈ ఐకాన్స్ యూస్ చేసి. 5 ఐకాన్స్ని డిస్ప్లే చేశాను. చేసిన తర్వాత ఇక్కడ నేనేం చేశానంటే దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చుకున్నాను. ఇచ్చుకున్న తర్వాత ఏమైంది, ఆ పర్టికులర్ లైన్ మొత్తానికి బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చింది. దట్స్ పాయింట్ నెంబర్ 1. రెండోది, ఎప్పుడైతే నేను ఆ బ్యాక్గ్రౌండ్ కలర్ని, వీటికి బ్యాక్గ్రౌండ్ కలర్ ఎందుకు రావట్లేదు అని అంటే అది దీని దీని కలర్ అనేది బ్లాక్ డిఫాల్ట్గా ఉండడం వల్ల అది ఓవర్ రైట్ అయిపోయింది. సో ఎప్పుడైతే నేను ఈ స్టార్స్కి కూడా ఒక కలర్ ఇచ్చానో ఆ స్టార్స్ లైట్ అయినాయి. ఇప్పుడు చూడండి ట్రాన్స్పరెంట్ అయినాయి. అయిన తర్వాత నేను ఏం చేశాను ఇప్పుడు అంటే ఈ బ్యాక్గ్రౌండ్ క్లిప్ చేశాను అనమాట. చేయడంతో ఏమైంది అని అంటే ఆటోమేటిక్గా ఆ బ్యాక్గ్రౌండ్కి ఇది అడ్జస్ట్ అయిపోయింది. అంటే ఇప్పుడు ఈ రెండింటికి కాంబినేషన్ ఉన్న వరకు ఉన్న మాత్రమే వస్తుంది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు విడ్త్ కనుక 4.3 EM ఇచ్చాను అనుకోండి, ఏమైంది అని అంటే డివిజన్ మొత్తానికి 4.3 విడ్త్ తీసుకుంది. అట్లా కాకుండా నేను డిస్ప్లే ఫ్లెక్స్ అని చేయడం వల్ల ఏమైంది అని అంటే ఈ మెయిన్ డివిజన్ ఏంటి, మెయిన్ డివిజన్ ఈజ్ నాట్ గోయింగ్ టు బీ వరీడ్. అది వరీ అవ్వట్లేదు. ఇప్పుడు వరీ అవ్వడం అంటే అది ఇన్లైన్ ఉండాలా బ్లాక్ ఉండాలా అని వరీ లేదు. బ్లాక్ ఉంటే ఫుల్ విడ్త్కి వచ్చేస్తుంది. సో నేను ఇప్పుడు ఏం చేశానంటే డిస్ప్లే ఫ్లెక్స్ అనడం వల్ల అది బేసిక్గా ఈ డివిజన్, బయట ఉన్న డివిజన్ ఇన్లైన్ బ్లాక్ అవుతుంది. సో దాని విడ్త్ నేను కరెక్ట్గా ఎంత ఇచ్చానంటే 4.3 EM అని ఇచ్చాను. అంటే అప్పుడు ఏమవుతుందంటే 4.3 వరకు మాత్రమే బ్యాక్గ్రౌండ్ మనకి ఆక్యుపై అవుతుంది, తర్వాత అదంతా వదిలేస్తుంది అనమాట. సో మనకి బ్యాక్గ్రౌండ్ అనేది మనకు ఓన్లీ 4.3 EM వరకే ఆక్యుపై అవుతుంది. సో దీన్ని నేను ఇప్పుడు మన రేటింగ్స్లో ఇంప్లిమెంట్ చేయాలి. ఇంప్లిమెంట్ చేయడానికి నేను ఏం చేస్తున్నాను, ఫస్ట్ లింక్ని కాపీ చేసుకుంటాను. బూట్ స్ట్రాప్ లింక్ని కాపీ చేసుకుంటున్నాను. ఉందో లేదో తెలియదు, మొత్తానికైతే లింక్ అయితే కాపీ చేశాను. ఓకే, బూట్ స్ట్రాప్ డాట్ ఐకాన్స్ ఉన్నట్టుంది. ఐకాన్స్ అయితే వచ్చేసింది. తర్వాత వీటన్నిటిని యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ ఎట్లుందో అట్లనే పెట్టేసుకుంటాను. ఇప్పుడు రివ్యూ తర్వాత ఇంకొక డివిజన్ తీసుకుని దాంట్లో పెట్టుకుంటాను. సో ఆటోమేటిక్గా నాకు ప్రతి రివ్యూకి కింద రేటింగ్స్ వచ్చినాయి. ఇప్పుడు దీన్ని మనం ఎంత రేటింగ్ ఇచ్చామని సెట్ చేయాలి అని అంటే మనం దీనికి ఒక స్టైలింగ్ రాసుకోవాలి. ఈ హ్యాష్కి నేను స్టైలింగ్ అని అంటే డెఫినెట్గా రాయాల్సిందే ఈ పర్టికులర్ స్టార్స్కి. సో దీన్ని కట్ చేసేస్తాను. కానీ ఇది కట్ చేసి పెట్టుకున్నంత మాత్రాన నాకు ఏం అయిపోదు. దీనికి ఇంకొంచెం అంటే జస్ట్ చిన్నది స్టైల్. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ అవుట్పుట్ చూసుకున్నట్లయితే కరెక్ట్గా అన్నిటికీ 4.3 వస్తుంది. కానీ ఎంత అప్లై చేయాలి, దానికి యాక్చువల్ రేటింగ్ ఎంత వచ్చిందో అంత మాత్రమే అప్లై చేయాలి. అలా చేయాలంటే ఏం చేయాలి, ఇక్కడ విడ్త్ని ఇక్కడ కాకుండా మనము ఇక్కడ అప్లై చేయాలన్నమాట. విడ్త్ని ఈ D1కి స్టైల్ ఏమైనా అప్లై చేయాలి. విడ్త్ ఈజ్ చూసారా, ఒక్క నిమిషం, అవసరం లేదు విడ్త్ దీని లోపల. ఓకే చూద్దాం. డాలర్ అని పెట్టుకుని ఇక్కడ రివ్యూ డాట్ రేటింగ్ అని ఇస్తాం. ఇప్పుడు చూడండి సచ్చింది గుర్రే. ప్రతిదానికి రివ్యూ డాట్ రేటింగ్ ఎంత వచ్చింది,
ఇక్కడ ఈఎం రావాలి. పర్ఫెక్ట్. ఇదిగోండి, ఇది ఒకటి చేయడానికి చాలా టైం పట్టింది నాకు యాక్చువల్గా. ఇప్పుడు దీనికి 3.8 కాబట్టి ఇక్కడ వరకు ఆగిపోయింది. మీరు కావాలంటే ఎన్లార్జ్ చేసి చూసుకోవచ్చు. అదే 4.5 అయితే ఇలా వచ్చింది, 5 అయితే ఇది, 2.5 అయితే ఇట్లా, ఎగ్జాక్ట్లీ 4, ఇది 3.5, 4.8 అయితే ఇట్లా, 2 అయితే ఇట్లా, 5 out of 5, 3 out of 5. సో మీరు దీన్ని యూజ్ చేసుకోండి, మీకు అవసరం అవుతుంది. ఎంత రేటింగ్ ఉందో అంత రేటింగ్ మాత్రమే డిస్ప్లే చేయడానికి కావాల్సినట్టుగా మనం ఇక్కడ డిస్ప్లే చేసుకోవచ్చు. హోప్ నేను నాకు కావాలనుకున్న రేటింగ్, నాకు కావాలనుకున్నటువంటి అప్రోచ్ని కంప్లీట్గా పెట్టానని అనుకుంటున్నాను. సో ఇంకొంచెం అందంగా తయారు చేయడం కోసం నేను ట్రై చేస్తున్నాను. 25 ఇద్దాం, మరీ ఎక్కువగా కనపడుతుంది అది. నేనైతే మాస్టర్ కాదు ఈ సైజెస్ వీటిలో. రైట్, పర్ఫెక్ట్. తర్వాత ప్యాడింగ్ కూడా కొంచెం ఎక్కువ ఇచ్చినట్టుంది నేను. P3 కాకుండా P2 పెట్టుకుంటే ఐ థింక్ ఇట్ ఈస్ మోర్ కాంపాక్ట్. సో ఎవరి రేటింగ్ ఏమేమి వచ్చింది అనేది ఇక్కడ మీకు క్లియర్గా కనపడుతుంది. జాన్ స్మిత్ ఏం చేశాడు, రేటింగ్ ఎంత వచ్చింది, ఇవన్నీ మీకు బెటర్గా కనపడుతున్నాయి. హోప్ యూ లైక్ ఇట్. ఇట్లా మీరు కండిషనల్ రెండరింగ్ మీద మీరు ఎంత వీలుంటే అంత ట్రై చేస్తూ ఉండండి. దీని మీద నేను ఎన్ని పార్ట్స్ పెట్టగలుగుతానో అన్ని పార్ట్స్ పెడుతూనే ఉంటాను, అన్ని టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ పెడతా ఉంటాను. మీరు ఇంకా బాగా నేర్చుకోవాలి, బాగా ఇంటర్వ్యూస్లో బాగా పర్ఫామ్ చేయాలి అని అనుకుంటే జాయిన్ అస్. విల్ హ్యావ్ అ ఇన్ డెప్త్ డిస్కషన్ అబౌట్ దిస్.